హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే దూడపిల్లల గురించి మాట్లాడదామని చేస్తున్నాను. అలాగే ఈరోజు వికారాబాద్ మార్కెట్కి సంబంధించిన వీడియో ఇలా చేస్తాను. ఎవరికైనా గేదెలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి. ఇంకోటి, ఎవరైనా ఎద్దు తీసుకోవాలనుకుంటే ఈరోజు మా ఊరన్న మాకు తెలిసిన అన్న ఒక ఎద్దును తీసుకొస్తుండు. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా రండి అన్న, మాట్లాడి కొంచెం తక్కువే ఇప్పిస్తామండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా దూడపిల్లలకు సంబంధించిన. ఇప్పుడు డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మార్కెట్ను బట్టి మన షెడ్లో పుట్టిన దూడపిల్లలు మనమే పెంచుకోవాలి. అప్పుడే మనకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. 100% లాభంలో ఉంటాం అప్పుడు. ఎందుకనంటే షెడ్ ఇప్పుడు బయట మనం గేదెలు కొనడానికి వెళ్తే ఇప్పుడు 1,50,000 1,20,000 చెప్తున్నా. అదే మన షెడ్లో ఒక 3 సంవత్సరాలు తిప్పలు పడ్డాం అనుకోండి, ఖచ్చితంగా లాభం ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అందుకే ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెడితే మాత్రం ఖచ్చితంగా దూడపిల్లలు పెంచుకునే ప్లాన్ చేసుకోండి. నేనైతే నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తా. ఇక నా షెడ్లో పుట్టిన దూడపిల్లలు ఇప్పుడు మీకు చూపిస్తా. నేను ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఇలా అనుభవం లేకుండా 2 దూడపిల్లలు కోల్పోయినా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా షెడ్లో 7 దూడపిల్లలు, మళ్ళీ నేను తెచ్చిన తర్వాత 7 దూడపిల్లలు పుట్టినాయి. 7 దూడపిల్లలు బతికే ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 దూడపిల్లల్లో 2 దూడపిల్లలు నాకు అంటే 2 నా చేయికి వచ్చినాయి అన్న. కాబట్టి నేను లాభంలో ఉన్నా అని చెప్పి 100% చెప్తున్నా. ఆ 2 దూడపిల్లలే మీకు చూపిస్తా. తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా నా వీడియోలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకటి రాధా, రెండవది గోపి. ఈ 2 హీట్కి వచ్చినాయి నాకు. అందుకే ఈ వీడియో చేయాలని అనిపించింది అన్న. దూడపిల్లలు ఇగో ఇదేమో పోతు, ఇదొక పోతు, ఆడ కనిపిస్తుంది ఒక పోతు. అది గిలాగా 2 నెలలు అయితే నాకు నా చేయికి వస్తుంది. కాబట్టి నేను పోతు గిలాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోతు గిలాగా చాలా రేట్లు పెరిగినాయి అన్న. ఇప్పుడు ఒక్క పోతు మినిమం నాకు తెలిసి అది 50-60 వేలకి అయితే ఈజీగా పోతుంది. ఇంకోటి, నా షెడ్లో పుట్టి పెరిగింది కాబట్టి నాకు ఒక 60,000 అదా నుంచి లాభం. ఇంకోటి ఇది ఇంచుమించు ఒక 20-25 వేలు ఇది పోతుంది. కాబట్టి ఇట్లా మనం టాలీ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు దూడపిల్లలు బతికినాయి కాబట్టి అది పోతానా కానీ ఫీమేల్ అయినా కానీ మేల్ అయినా కానీ అన్న, మనకి షెడ్లో పుట్టి పెరిగింది మనకు ఖచ్చితంగా 100% లాభం ఉంటుంది. దూడపిల్లలు పుట్టిన ఒక 6 నెలలు ఖచ్చితంగా మంచిగా మెయింటైన్ చేయాలి. నేను పాలు ఎన్నివ్వండి అన్నివ్వండి అని చెప్తున్నా, అందాదా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కో దూడపిల్లకు ఒక రొమ్ము ఇడిచిపెట్టాలని అంటారు. నేనైతే ఒక రొమ్మని కాదన్న, ప్రతి రొమ్ములో కొన్ని పాలు ఇడిచిపెడితే ఏమవుతుందంటే దానికి మంచిగా ఉంటుంది. అది కాకుండా నట్టల మందు నివారణ ఏంటంటే వారానికి కానీ 10 రోజులకు కానీ ఖచ్చితంగా నట్టల మందు వాడునన్నా. దాని ద్వారా ఏమవుతుందంటే దూడపిల్ల మంచి గ్రోత్ ఉంటుంది. దాంట్లో కడుపులోకి ఏమైనా నట్టలైనా పాలు తక్కువ అయినా ఖచ్చితంగా దూడపిల్ల మంచిగా అంటే ఏమంటామన్నా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకోటి, దూడపిల్ల ఎంత ఇడిచిపెట్టి ఎంత అంటే దాన్ని కట్టేసే ఉంచొద్దన్న. మ్యాక్సిమం అది ఎలా అట్టటే ఉండాలి. షెడ్లో కానీ లేకపోతే ఎండకు కానీ మంచిగా ఎంత దొరికితే మనకు దానికి ఎంత ఫ్రీగా ఆడుకుంటే దూడపిల్ల అంత ఫ్రీగా మంచిగా ఉంటుంది. కాబట్టి అదొకటి. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి అట్లా మనం చేసుకుంటే ఏమవుతుందంటే మన షెడ్లో ఇప్పుడు బయట కొనేదానికన్నా మన షెడ్లో పెంచుకునే దానికి మంచి లాభం ఉంటుందన్న. కాబట్టి నేనైతే ఎక్కువ ఇలాగా ఇది వాడుండే అది వాడుండే దూడపిల్లలకి అది పెట్టుండి ఇది పెట్టుండే అయితే నేను ఏం చెప్పానా. నీకు ఓపిక ఉంటే ఇప్పుడు దాన పెట్టేటప్పుడు వాటికి వెళ్ళి కొంచెం ముందర వాడేస్తే అదే అంటే 15 రోజుల నుంచి గడ్డి తినడం స్టార్ట్ చేసింది అనుకో, దూడపిల్ల ఆటోమేటిక్ గ్రోత్ పెరుగుతుంది అన్న. ఏం కాదు. ఏంటంటే కొంచెం ఎండకు దానికి ఎండ తగిలేటట్టు నీడ తగిలేటట్టు చూసుకొని ఇడిచిపెట్టాలి. కట్టేసి ఉంచినాం అనుకోండి, అది ఎక్కడ వెళ్ళాడకుండా దానికి చాలామంది చేసే మిస్టేకే అదన్న. ఎందుకంటే బయటకి ఇడిచి కుక్కలు పడుతుండొచ్చు, లేదంటే అది ఎక్కడైనా పోయగలది అని చెప్పి ఇట్లా కొంతమంది అలసిపోతారు కాబట్టి కట్టేసే ఉంచుతారు. నేను దూడపిల్లల్ని ఎక్కువ శాతం కట్టేసకుండా ఇడిచిపెట్టుండి, దాన్ని స్వేచ్ఛగా ఇడిచిపెట్టుండి మనం ఎక్కడ పోగా వీటిని చూసుకుంటూనే ఉంటాము. మనం ఉన్నంతసేపు 2-3 గంటలు మంచిగా ఆడుకుంది అనుకోండి, ఆటోమేటిక్ అదే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి, దూడపిల్లలు మన షెడ్లో పెంచుకునేటట్టే చూడండి. ఇంకా దీనికైనా ఎవరైనా తెలుసుకుంటే ఇలా కామెంట్ చేయడం. నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన. ఎందుకంటే నా దగ్గర ఉన్న దూడపిల్లలు అన్నీ పెంచుకున్నాను. చూస్తారు కదా, ఇవన్నీ నేను ఓన్లీ 3 బర్రెలు కొనుక్కున్నా. మిగతా 7 దూడపిల్లలు నేను పెంచుకున్నాను. అంటే నా షెడ్లో పుట్టి పెరిగిన దూడపిల్లలే ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 రాధా గోపు అయితే ఎదకొచ్చినాయన్న. నాకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అవి కట్టినాయి అనుకోండి, నాకు లక్ష రూపాయల లాభం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము ఒక్క బర్రెకు 1,00,000 పైననే ఉంది, కానీ తక్కువ లేవన్న. అది బ్రీడ్ కాకపోతే బ్రీడ్ అయితే ఏముంది, బ్రీడ్ కాకపోతే ఏముందన్న, మనకు 3.5-4 లీటర్ల పాలు ఇచ్చింది అనుకోండి,
మంచిగానే ఉంటుంది. ఇక చూడండి నా ఇంట ఉన్నాయి అవే నా షెడ్లో పుట్టిన దూడపిల్లలు, ఇవన్నీ నా షెడ్లో పుట్టిన దూడపిల్లలే అక్కడ ఉన్నాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత ఉంది అనేది ఇలా చూపిస్తున్నా కదా. నా షెడ్లో పుట్టిన పెట్టి పెరిగిన దూడపిల్లలన ఇగో ఒకటి, ఆడొకటి ఉంది, 2. ఇగో ఇదేమో కృష్ణ దున్నపోతానా, ఇది నా షెడ్లో పుట్టి అంటే నా షెడ్లో పుట్టే పెంచుకున్నా. చూడండి కృష్ణ మంచి పేరు పెట్టి పెంచుకున్నా. అవతలది రాధా, అది గోపి. 2 ఎదకొచ్చినాయి అవి.